సిడబ్ల్యూసి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు ఇచ్చిన నివేదిక ప్రకారంగా జూన్ 4వ తారీఖున వారు రీసెంట్గా నివేదిక ఇచ్చారు. ఇందులో ప్రధానంగా మనము ఒక్కసారి దీని గురించి మళ్ళీ గతం బ్రీఫ్ గురించి ఒక్కసారి నేను మీతో విశ్లేషిస్తాను. దాని తర్వాత ప్రజెంట్ స్టేటస్ ఏంటనే దాని గురించి కూడా మాట్లాడతాం. ఇప్పుడు ప్రధానంగా మనం చూసినట్టయితే అండి, పోలవరం ప్రాజెక్టు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆయన యొక్క మానస పుత్రిక పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆయన ప్రారంభించారు పోలవరం ప్రాజెక్ట్ని. దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత ఎంత లోపభూయిష్టంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మాణం చేశారో, దానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చారిత్రక తప్పిదాలు చేశారో ఒక్కసారి దాని గురించి ప్రస్తావిస్తాను. మన అందరికీ కూడా తెలిసిందే, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్స్ 2 నిర్మాణం చేసిన తర్వాత కానీ మెయిన్ డ్యామ్ నిర్మాణము చేయకూడదనేది ఇది థంబ్ రూల్. అది సిడబ్ల్యూసి కానీ లేకపోతే పీపీఏ కానీ ఎవరైనా కానీ చెప్పే అంశమే. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం ఏంటంటే అన్నీ ఒకసారి పెట్టుకున్నారు. ఒక పక్కన అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, ఇంకో పక్కన డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తూనే ఏదైతే ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్కి కిందనున్న ఫౌండేషన్, ఆ ఫౌండేషనే డయాఫ్రమ్ వాల్ అంటారు, అంటే డీ వాల్ అంటారు. ఆ డీ వాల్ యొక్క నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారే టేకప్ చేయడం జరిగింది. ఎందుకు టేకప్ చేశారు అని అంటే అందరికీ తెలిసిందే, ఎక్కడైతే మాస్ కాంక్రీట్, హెవీగా కాంక్రీట్ ఎక్కడైతే మనకు జరుగుతూ ఉంటుందో కాంక్రీట్ వర్క్స్, దానికి తగ్గట్టు బిల్స్ వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టు కమిషన్ పర్సంటేజ్లు కూడా అదే తరహాలో గతంలో వచ్చినాయి. ఎందుకు చేతనంటే చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఇన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడా కూడా టెండర్ బేసిస్లో జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పద్ధతిలో దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చిన సందర్భం. మరి అదే టైంలో ఈ డయాఫ్రమ్ వాల్ అంటే డీ వాల్ యొక్క నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సబ్ కాంట్రాక్ట్ కింద బావర్స్ అనే ఒక కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు అప్పట్లో గతంలో. అంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇదే బావర్స్ మెయిన్ కాంట్రాక్టర్ కింద వర్క్ చేస్తున్నారు ఈ డీ వాల్కి సంబంధించి. ఆ డీ వాల్ కూడా ఒక్కసారి మనము చంద్రబాబు నాయుడు గారు 2016-17లో ప్రారంభించి ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ని 2018 మాన్సూన్ వచ్చే నాటికి ఆ డయాఫ్రమ్ వాల్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు. దాని తర్వాత జూన్ తర్వాత వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. అప్పటికి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పూర్తిగా కంప్లీట్ కాల, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా పూర్తిగా కంప్లీట్ కాల. దానివల్ల ఏమైందంటే అక్కడక్కడ గ్యాప్స్ వదిలేశారు. ఈ కాఫర్ డ్యామ్ అంటే ప్రొటెక్షన్ వాల్, ఈ వరద నీరు డైరెక్ట్గా ఈ మెయిన్ డ్యామ్కి ఇబ్బంది కలగకుండా ప్రొటెక్ట్ చేసే దాన్ని కాఫర్ డ్యామ్ అంటారు. ఈ కాఫర్ డ్యామ్ గ్యాప్స్ వదిలేయడం వలన నేరుగా వాటర్ హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి. మీకు గుర్తుందో లేదో 2018 టైంలో ఆ హెవీ ఫ్లడ్స్ రావడం వలన గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో కాఫర్ డ్యామ్ దగ్గర ఉన్న గ్యాప్స్, ఒక 2 కిలోమీటర్ల వెడల్పులోంచి గోదావరి వరద వెళ్ళాల్సింది 1/2 కిలోమీటర్ వెడల్పులోంచి వెళ్తే ఏమవుతుందండి, 10 టైమ్స్ వెలాసిటీ పెరిగిపోతుంది. ఆ వెలాసిటీ పెరగడం వలన హై ప్రెషర్తో రావడం వలన డయాఫ్రమ్ వాల్ అంటే ఫౌండేషన్ ఫర్ ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్, ఆ ఫౌండేషన్ని ఏం చేసిందండి, నేరుగా వచ్చి హిట్ చేసేసింది. అంటే సుమారుగా అంటే ఫౌండేషన్ అంటే కిందన మనకి రాయ తగిలేదాకా ఫౌండేషన్ ఉంటుంది. నేరుగా హిట్ చేయడం వలన మొత్తము డయాఫ్రమ్ వాల్ అక్కడక్కడ బ్రీచెస్ పడినాయి, అది పూర్తి స్థాయిగా దెబ్బతినడం జరిగింది. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ కట్టాల్సిన ప్రదేశము అంతా కూడా స్కవర్స్ పడినాయి. అంటే అగాధాలు, పెద్ద పెద్ద అగాధాలు పడి మొత్తము ఆ హై ప్రెషర్ వాటర్ అంతా కూడా కిందనున్న భూమిని కూడా ఎత్తుకుని వెళ్ళిపోయి అక్కడక్కడ గుంతలు పడిపోయి, అంటే నేను చెప్పేది 100 అడుగులు 70 అడుగులు అలా గుంతలు పడిపోయినాయి. అలా గుంతలు పడి మొత్తం అంతా కూడా
ఆ ఏరియానంతా కూడా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి. దాని తర్వాత ఈ సబ్జెక్ట్ గతంలో జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తప్పిదాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు చేశారో ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ డయాఫ్రమ్ వాల్ ముందర ఉన్న అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని కంప్లీట్ చేయడం జరిగింది. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వాటర్ని డైవర్ట్ చేస్తూ స్పిల్వే కంప్లీట్ చేసి, స్పిల్ ఛానల్ కంప్లీట్ చేసి, ఏదైతే హైడ్రాలిక్ గేట్స్ పెట్టి దాన్ని పూర్తి స్థాయిగా ఒక డ్యామ్ని ఒక స్వరూపం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇప్పుడు ఇది చరిత్ర అండి. ఇప్పుడు రీసెంట్గా ఎక్స్పర్ట్స్ కమిటీ 2024 జూన్లో ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఫామ్ అయ్యి ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ 4 ఇంజనీర్స్ రావడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా ఒకసారి మనకు అవగాహన గురించి ఒకసారి చదువుతాను. డాక్టర్ షాన్ హించ్బర్గర్, ఇంకొక ఆయన మెస్సర్ సి రిచర్డ్ డానిలీ, ఇంకొక ఆయన డి క్యాపో అండ్ డేవిడ్ పాల్. ఇట్లాగా ఒక 4 ఎక్స్పర్ట్స్ నిమిత్తము సెంట్రల్ వాటర్ కమిషన్ను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నియమించడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఈ బావర్స్ కంపెనీనే ఈ డీవాల్ యొక్క నిర్మాణం చేస్తూ ఉన్నారు. సార్ ఇదంతా ఇక్కడ దాకా బాగానే ఉంది. ఈ డీవాల్ నిర్మాణం చేసే దగ్గర సమస్య ఎక్కడ వచ్చిందని అంటే, ఇప్పుడు కొత్తగా గ్యాప్ 2ని మొత్తం అంతా కూడా ఈ డీవాల్ని పూర్తి స్థాయిగా నాకు తెలిసి 900 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు. ఎక్కడైతే డయాఫ్రమ్ వాల్ మొత్తం గతంలో కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ కొత్తగా 900 కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టి మళ్ళీ ఇంకొక డయాఫ్రమ్ వాల్ కడతా ఉన్నారు. ఆ డయాఫ్రమ్ వాల్ కూడా అసలు పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా చేసే విధంగా ఇంకో పెద్ద తప్పిదము ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఈ డీవాల్ కడతా ఉన్నారో మొన్న మే 5వ తారీఖున, మే 9వ తారీఖున ఆ ప్రాజెక్ట్ సైట్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత ఆ కమిటీ కూడా వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి రిపోర్ట్ ఏంటనంటే, మొత్తము జూన్ 4వ తారీఖు అనుకుంటా, ఈ జూన్ 4వ తారీఖున ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటంటే, ఏప్రిల్ నెలాఖరు నాటికి ఏదైతే ఈ డీవాల్కి సంబంధించి మొత్తము 66,000 స్క్వేర్ మీటర్స్ కాంక్రీట్ డీవాల్ కట్టాలండి. 66,000 స్క్వేర్ మీటర్స్. ఇందులో ఏప్రిల్ నెలాఖరు నాటికి 15,000 స్క్వేర్ మీటర్స్ నిర్మాణం చేయాలి. కానీ ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే బావర్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళు 12,000 స్క్వేర్ మీటర్స్ మటుకే చేశారు. సరే, దీని వరకు ఓకే. అంటే ఇంకా ఒక 3,000 స్క్వేర్ మీటర్స్ కట్టాల్సింది ఉంది, కట్టలేదు. ఇక్కడ సమస్య మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇది థిక్నెస్ సుమారుగా 1.5 మీటర్స్ 1500 mm థిక్నెస్తో ఈ వాల్ నిర్మాణం చేయాలి. విత్ ఏ డీవియేషన్ ఆఫ్ 0.3% డీవియేషన్ ఉండొచ్చు. 1.5 మీటర్స్ 1500 mm కట్టాలి. కానీ ఇక్కడ వీళ్ళు కట్టింది ఏంట్రా అని అంటే, ఎంత దారుణం అని అంటే 900 mm కట్టారండి. 1.5 మీటర్స్ కట్టాల్సింది 0.9 మీటర్స్ థిక్నెస్ కట్టారు. అంటే అసలు మీరు పోలవరం ప్రాజెక్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని అడుగుతున్నా. ఒకటే సూటి ప్రశ్న. పోలవరం ప్రాజెక్టు అది 10 కాలాల పాటు కంప్లీట్ అయ్యి వాటర్ స్టోరేజ్ అయ్యి నిలబడాలా? డీవాల్ అంటే ఏంటండి? డీవాల్ అని అంటే మెయిన్ డ్యామ్ కిందనున్న ఫౌండేషన్ కడుతున్నారు. 1 కిలోమీటర్న్నర పొడుగు మీరు డీవాల్ కడతా ఉన్నారు. అది కూడా
సుమారుగా 100 మీటర్లు భూమిలోకి, నాకు తెలిసి 100 మీటర్స్, 100 మీటర్స్ భూమిలోకి వెళ్తూ 1.5 మీటర్స్ వెడల్పుతో మందంతో అది కింద భూమిలోకి తీసుకెళ్తున్నారు. దాన్ని అసలు కమిషన్ కకృతా లేకపోతే ఎక్కడ తప్పిదం జరుగుతూ ఉంది? 0.9 మీటర్స్ కట్టడంలో అంటే ఆల్మోస్ట్ 0.6 మీటర్స్ వెడల్పు తగ్గించేస్తూ ఉన్నారు. ఇది అసలు అన్యాయం కాదా? అక్రమం కాదా? అసలు పోలవరం ప్రాజెక్ట్ నిలబడేదే ఈ డీవాల్ మీద. ఎక్కడ సీపేజ్ రాకుండా కింద నుంచి డెత్ స్టోరేజ్ కానీ సీపేజ్ కానీ ఏది రాకోకుండా కాపాడేదే ఈ డైఫ్రమ్ వాల్. ఈ డీవాల్ని థిక్నెస్ తగ్గించేయడం ఏంటండి? ఇప్పుడు ఇది క్లియర్గా ఈ రిపోర్ట్లో నోట్ చేశారు. ఇది ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నా, నేను చదువుతూ ఉన్నా. The minimum wall thickness at the maximum estimated depth of 100 meters of D wall is 900 mm, not 1500 mm as shown on the design drawings and reports. ఇప్పుడు అక్కడ ఎంత ఉంది అని అంటే 900 mm ఉంది. డిజైన్స్ డ్రాయింగ్స్ ప్రకారంగా 1500 mm ఉండాలి ఆ వెడల్పు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? మే 4వ తారీఖున, మే 5వ తారీఖున, మే 9వ తారీఖున ఈ 2 రోజులు అక్కడ పర్యటన చేసి దాన్ని మొత్తం అంతా కూడా రిపోర్ట్ రూపేణా జూన్ 4వ తారీఖున ఇచ్చారు. ఆ 4వ తారీఖు ఇచ్చిన రిపోర్ట్లో ఇది క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది. అసలు ఎందుకు ఈ రకమైన తప్పిదం జరిగింది? ఒకవేళ మీరు ఏదైనా డీవియేషన్ చేసుకుంటే 0.3% వరకు డీవియేషన్ యాక్సెప్టబుల్. అసలు ఇప్పుడు మీరు కట్టిన ఏదైతే 52 ప్యానెల్స్ కట్టినట్టున్నారో ఈ 52 ప్యానెల్స్కి సంబంధించి మీరు అసలు థిక్నెస్ ఎందుకు తగ్గించారని అడుగుతా ఉన్నా. ఇది ఒక ప్రధానమైన, ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లండర్. ఇది ఒక అంశం పక్కన పెడితే, ఇంకొకటి వీళ్ళు కట్టిన దాంట్లో కూడా లోపాలు ఎక్కడ ఉన్నాయనంటే, దీన్ని ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ అని అంటారు. ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ ఇది అని అంటండి. టెంపరేచర్ అంటే ఈ కాంక్రీట్ వేసేటప్పుడు టెంపరేచర్ అని అంట, నాణ్యమైన కాంక్రీట్ టెంపరేచర్ ఉండాల్సింది 32 డిగ్రీస్లో ఉండాలి. కానీ ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటనంటే ఈ కాంక్రీట్ 35 డిగ్రీస్ ఉష్ణోగ్రతలో వీళ్ళు కాంక్రీట్ వేశారని చెప్పేసి ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నా, అసలే పోలవరం ప్రాజెక్టు చారిత్రకమైన తప్పిదాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా జరిగింది. జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళారు. మళ్ళీ ఎంత పెద్ద తప్పు చేస్తూ ఉన్నారని అంటే, ఏదైనా ప్రాజెక్ట్ తేడా కనుక వచ్చిందనుకోండి, ఈ ప్రాజెక్ట్ తేడా కనుక వస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుచేతనంటే సుమారుగా 41 మీటర్ల 72 41.72 మీటర్స్ హైట్లో వాటర్ని స్టోరేజ్ చేస్తారు. 194 టీఎంసీ వాటర్ని స్టోరేజ్ చేస్తారు. మరి ఆ స్టోరేజ్ చేసినప్పుడు కిందన పునాది ఎంత గట్టిగా ఉండాలండి? మీరు పునాదిలో ఎందుకు కకృతి పడుతున్నారని అడుగుతున్నా. ఆ తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది? కాంట్రాక్టర్ దగ్గర జరుగుతుందా? ప్రభుత్వం దగ్గర జరుగుతుందా? లేకపోతే అధికారుల దగ్గర జరుగుతుందా? లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర జరుగుతుందా? ఎక్కడ జరుగుతూ ఉంది? గతంలో తప్పులు చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తప్పులు చేస్తున్నారని అడుగుతున్నా. ఇది కాకుండా అండి, ఈ ప్రాజెక్ట్ని ఎవరైతే ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్స్ కడతా ఉన్నారో, దీన్ని ఇంకొక సూచన కూడా, ఇంకొక నివేదికలో కూడా మెన్షన్ చేసింది ఏంటంటే, దీని యొక్క స్ట్రెంగ్త్ చెక్ చేయడం గురించి 1 to 2 మీటర్స్ లోతు వరకు
దీనికి టెస్ట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే ఈ టెంపరేచర్ తక్కువలో ఎక్కువ టెంపరేచర్లో అంటే 35 డిగ్రీస్ 32 డిగ్రీస్లో ఉండాల్సింది 35 డిగ్రీస్లో వచ్చింది. ఆ 35 డిగ్రీస్లో రావడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ వచ్చినాయి అటండి. సుమారుగా 9 ప్యానెల్స్ దగ్గర ఎయిర్ బబుల్స్ వచ్చినాయి అని చెప్పి ఇక్కడ ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఆ ఎయిర్ బబుల్స్ రావడం వలన ఈ డయాఫ్రమ్ వాల్ పైన 2 నుంచి 3 మీటర్ల లోతులో రంధ్రాలు చేసి పరీక్షలు చేయాలి అని చెప్పి ఈ యొక్క ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ సూచించడం జరిగింది. అసలు ఎందుకు ఈ రకమైన తప్పిదాలు జరుగుతున్నాయి? అసలు ఎయిర్ బబుల్స్ ఎందుకు రావాలి? మీరు 1.5 మీటర్లు మందం గల వాల్ కట్టాల్సింది 0.9 మీటర్స్ మందం కట్టడం వలన ఈ రకమైన ఎయిర్ బబుల్స్ రావచ్చు, లేకపోతే సీపేజ్ అవ్వచ్చు. ఇవన్నీ తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. అసలు నేను అడుగుతా ఉన్నా, ఎందుకు గతంలో మనకి గుణపాఠం కదండి, 900 కోట్ల రూపాయలు ప్రజా డబ్బుని అదనంగా ఖర్చు చేస్తూ ఇంకొక డయాఫ్రమ్ వాల్ కడతా ఉన్నారు. మరి అప్పుడు తప్పు జరిగింది, మళ్ళీ ఇంకొక తప్పు ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే ప్రజా డబ్బుని ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? అసలు తప్పు ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగానే కనుక ఎక్స్పర్ట్స్ కమిటీ నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా యాజ్ పర్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ ప్రకారము 1.5 మీటర్స్ మందంతో ఈ యొక్క డీవాల్ కట్టాలి. 0.9 మీటర్స్తో డీవాల్ ఎందుకు కట్టారు? ఒకవేళ నిజంగా ఈ యొక్క రిపోర్ట్స్ని వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అయితే నేను చెప్తా ఉన్నా, ఇమీడియట్గా క్రిమినల్ కేసులు కట్టాలి. ఈ కాంట్రాక్టర్స్ పైన, ఈ ప్రభుత్వం పైన క్రిమినల్ కేసులు కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా అసలు డిలే ఎందుకు అవుతుంది? ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు డిలే అయిపోయింది. మీకు ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ పోయిన సంవత్సరం జూన్లో వచ్చి ఇవన్నీ కూడా ఒక అంచనా చేసుకుని జూన్ మాన్సూన్ వచ్చే నాటికి ఇంత శాతం కంప్లీట్ కావాలి అని మెన్షన్ చేసినప్పుడు ఈ రిపోర్ట్స్ ప్రకారంగా వీళ్ళు ఇంకా 35 డేస్ వర్క్ వెనకాల ఉన్నారట. అంటే ఏప్రిల్ నాటికి 15,000 స్క్వేర్ మీటర్స్ వర్క్ జరగాల్సింది 12,000 స్క్వేర్ మీటర్స్ మటుకే వర్క్ జరిగింది. అంటే ఏప్రిల్ నాటికి ఇంకా 3,000 స్క్వేర్ మీటర్స్ వర్క్ ఇంకా వెనకాల ఉన్నారు. మళ్ళీ మాన్సూన్ వచ్చేస్తే గోల్డెన్ పీరియడ్ అంతా ఈ సంవత్సరానికి కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మనము అక్టోబర్ నవంబర్ దాకా ఎదురు చూడాలి మళ్ళీ వర్క్స్ స్టార్ట్ చేసుకోవడానికి. ఇది గోల్డెన్ పీరియడ్. ఈ గోల్డెన్ పీరియడ్ని మీరు ఎందుకు టైంని వృధా చేస్తున్నారు? మీరు ఈ సమ్మర్ సీజన్ పోయిందని అంటే మళ్ళీ ఒక సంవత్సరం పోయినట్టే. ఆ సంవత్సర కాలం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏంటి. ఇది కాకుండా అండి, ఇవాళ నిజంగా నాకు చాలా బాధతో చెప్తా ఉన్నా. ఎందుచేతనంటే సిడబ్ల్యూసి, పీపీఏ, అదేవిధంగా జలశక్తి మినిస్టరు, కొత్తగా ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ కమిటీ, ఇంతమంది వచ్చినప్పటికీ, ఇంతమంది పనిచేస్తున్నప్పటికీ ఇంకా తప్పులు ఎందుకు జరుగుతున్నాయి అని అడుగుతున్నా. ఇంకా కమిషన్ల యొక్క కకృతి ఎందుకు జరుగుతూ ఉంది అని అడుగుతున్నా. ఎందుకంటే ఈ బావర్స్ కంపెనీ అనేది గతంలో సబ్ కాంట్రాక్ట్ చేసేవారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పద్ధతిలో నవయుగాకి ఏదైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ ఈ బావర్స్ కంపెనీ చేశారు. ఇప్పుడు ఇదే సేమ్ ఈ బావర్స్ కంపెనీకి మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఎందుచేతనంటే మరి బహుశా కమిషన్లకు అలవాటు పడ్డారో మరి ఏంటో నాకు తెలీదు. అసలు కాంక్రీట్ థిక్నెస్ తగ్గించడానికి వీళ్ళు ఎవరండి అని అడుగుతున్నా. డౌన్ స్ట్రీమ్లో గోదావరి జిల్లాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పైన ఎత్తుపైన ఉంటే డౌన్ స్ట్రీమ్లో 2 గోదావరి జిల్లాలు ఉన్నాయి. రేపు మీరు ఫౌండేషన్నే లోపభూయిష్టంగా మీరు నిర్మాణం చేస్తూ ఉంటే దానిపైన 50 మీటర్ల ఎత్తులో
ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ని నిర్మాణం చేసి పెడితే మీరు సుమారుగా 190 టీఎంసీలు వాటర్ నిల్వ చేస్తే ఏదైనా తేడాపాడా వస్తే అసలు గోదావరి జిల్లాలు మిగులుతాయా అని అడుగుతా ఉన్నా. అసలు ఎందుకు ఈ కకృతి కార్యక్రమం జరుగుతూ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇది ముమ్మాటికి ఇది క్షమించరాని తప్పుగా నేను అభివర్ణిస్తా ఉన్నా, నేరంగా అభివర్ణిస్తా ఉన్నా. ఇవాళ ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ అండి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. 900 గ్యాప్ 2ని 990 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే ఇంత వెడల్పు 100 మీటర్ లోతులో కింద రాయి తగిలేదాకా వీళ్ళు నిర్మాణం చేస్తున్నారే. ఈ నిర్మాణం చేసే దగ్గర ఒక్క పాయింట్ అయితే నేను చెప్తున్నానండి, వాళ్ళు ఎక్స్పర్ట్స్ కమిటీ రాసింది. వీళ్ళు ఎక్స్పర్ట్స్ కమిటీ రాసిన దాంట్లో ఏంటంటే అండి, కిందన సౌండ్ హార్డ్ రాక్, లోపల 2 మీటర్ల లోతు వరకు అక్కడ కిందన సౌండ్ హార్డ్ రాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు టెంపరేచర్ ఏదైతే వీళ్ళు కాంక్రీట్ వేస్తూ ఉన్నారో ఆ కాంక్రీట్ 32 డిగ్రీస్ ఉండాల్సిన చోట 35 డిగ్రీస్ ఉందనంట. దాని గురించి ఏమైందనంటే ఎయిర్ బబుల్స్ వచ్చినాయి అంట. ఆ ఎయిర్ బబుల్స్ రావడం వలన సీపేజ్ రావడానికి అవకాశం ఉంది. అందుచేతన సుమారుగా 2 to 3 మీటర్స్ లోతులో రంధ్రాలు చేసి దాన్ని మళ్ళీ టెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ జూన్ 4వ తారీఖు ఇచ్చిన నివేదికలో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, మీరు కనీసం కొంచెమైనా ఈ ప్రాజెక్టు నిమిత్తం కనికరం చూపించండి, కకృతి పడకండి. డబ్బులు అనేది వేరే ఆటల్లో వస్తాయేమో కానీ ఈ పోలవరం ప్రాజెక్టుల్లో మటుకి దయచేసి ఈ కమిషన్లు కకృతి పడవద్దు అని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుచేతనంటే మీరు ఇప్పుడు కట్టేది డీ వాల్ అంటే ఫౌండేషన్ వాల్. పోలవరం ప్రాజెక్టు 50 మీటర్ల ఎత్తులో ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాము 2.5 కిలోమీటర్ల వెడల్పులో అది మొత్తం డ్యామ్ని నుంచోపెట్టే ఫౌండేషన్. ఇది 1.5 మీటర్ మందంతో 100 మీటర్ లోతులో 2 కిలోమీటర్లు వెడల్పులో ఈ యొక్క డీ వాల్ కడతా ఉన్నారు. మీరు 1.5 మీటర్ కట్టాల్సిన వెడల్పు 0.9 మీటర్లు కట్టడం వలన సుమారుగా 0.6 మీటర్స్ వెడల్పు తగ్గించేస్తూ ఉన్నారు. ఇది క్షమించరాని అన్యాయం, తప్పు. ఇది నిజంగా ఒక క్రిమినల్ చేసే పద్ధతులు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తి స్థాయిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా ఇది మీరు కట్టేది కొన్ని సంవత్సరాలు 10 కాలాల పాటు ఈ పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజలకి జీవనాడిగా మిగిలిపోవాలి. అంతే తప్పితే ఈ పోలవరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా నిర్మాణం చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ కమిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, రాజకీయ ఒత్తిళ్ళకి గురి కావద్దు. ఆ ప్రాజెక్టు యొక్క ఫౌండేషన్ కానీ ఆ ప్రాజెక్ట్ యొక్క సౌండ్ కానీ 100% యాక్యురేట్గా ఉండే విధంగా ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ, సిడబ్ల్యూసి, పీపీఏ, జలశక్తి మినిస్టర్ మీరందరూ కూడా సంయుక్తంగా ఆ ప్రాజెక్ట్ యొక్క సౌండ్ ఉండే విధంగా, స్ట్రెంగ్త్ ఉండే విధంగా, దాన్ని పూర్తి స్థాయిగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉండే విధంగా ఉండాలని మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను అడుగుతూ ఉన్నానండి ఇప్పుడు ఒకటి, అట్లా కాదు, ఇది సబ్జెక్టు చాలా సీరియస్ ఇష్యూ అండి. ఎందుకు చేస్తానంటే పోలవరం ప్రాజెక్ట్ నిలబడేదే డీ వాల్ మీద. అది 1.5 మీటర్ థిక్నెస్లో ఉండాల్సింది 0.9 mm థిక్నెస్ పెట్టడం వలన, 0.9 మీటర్స్ థిక్నెస్ పెట్టడం వలన
ఎంత తప్పు జరుగుతూ ఉందండి? ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. ఇది 990 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్తో ఈ డీవాల్ నిర్మాణం చేస్తున్నారు. గతంలో ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైం 2018లో ఫ్లడ్స్ వచ్చిన దానికే చాలా మటుకి బ్రీచ్ అయిపోయింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా బ్రీచ్ అయింది. మళ్ళీ మా మీద అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఒకవేళ నిజంగా కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేస్తుంటే ఈ డీవాల్ పైన ఒత్తిడి జరగదు అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మీరు కంప్లీట్ చేసింది పూర్తి స్థాయిగా 2016లో స్టార్ట్ చేస్తే 2018 కంప్లీట్ అయింది. 2016 ఫ్లడ్స్కి కొంత ఇబ్బంది జరిగింది డీవాల్కి. 2017 ఫ్లడ్స్కి కొంత ఒత్తిడి దానికి జరిగింది. 2018 పూర్తి స్థాయి కంప్లీట్ చేస్తారు. అప్పుడు 2018 ఫ్లడ్స్కి అప్పుడు ఆ ఫ్లడ్స్ యొక్క ప్రెషర్ విపరీతంగా పడింది. 2019 పడింది. నేను అడుగుతా ఉన్నా, అప్పుడే కనుక నిజంగానే ఈ డీవాల్ పైన ఈసీఆర్ఎఫ్ కనుక నిలబెట్టుంటే కిందన ఆల్రెడీ బ్రీచ్ అయిపోయి ఉంది. మొత్తం పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకం అయిపోయేది. 2018 ఫ్లడ్స్కే దీనికి ప్రొటెక్షన్ వాల్స్ లేవు, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్స్ లేవు. డైరెక్ట్గా నేరుగా వచ్చి ఫ్లడ్ వాటర్ డైరెక్ట్గా కింద ఫౌండేషన్ హిట్ చేసుకుని దానిపై నుంచి ఓవర్లాప్ అయ్యి పైకి వెళ్ళేది వాటర్. అప్పటికే కిందన బ్రీచ్ అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కట్టకుండా ఉండడము ఈ డీవాల్ యొక్క స్ట్రెంగ్త్ ఏందనేది కనబడిపోయింది. ఇది చారిత్రకమైన తప్పిదాలు అని మేము అభివర్ణిస్తూ ఉన్నాం. అని ఇంకేమైనా ఉన్నాయా? నేను అడుగుతా ఉన్నానండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏదో రకంగా వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు జరుగుతూ ఉండాలి, దాని తాలూకా కమిషన్లు వస్తూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇంకో మాకు బనకచెర్ల కట్టండి లేదా ఇంకోటి కట్టండి. దీన్ని కూడా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఎన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి వస్తే అంత అభివృద్ధి జరుగుతుంది. కాకపోతే అదే నేను అంటున్నా, ఈయనకి ఏంటంటే ఈయనకి కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలండి. కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తే అందులో 25%, 30% కమిషన్లు వేసుకుంటే వేల కోట్ల రూపాయలు బ్యాక్ ఎండ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈయన కూడా గతంలో కూడా కాఫర్ డ్యాము, స్పిల్వే, స్పిల్ ఛానల్, డీవాల్ ఇవన్నీ ఒక్కసారి పెట్టేసుకున్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఒకసారి బిల్లు పెట్టేస్తూ ఉంటే ఒక్కసారి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. కమిషన్ల గురించి ఇవన్నీ కూడా తప్పిదాలు జరిగినాయి.